పారిశ్రామిక అభివృద్ధిపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టితో సమావేశం నిర్వహించారు. నూతన పారిశ్రామిక వాడల కోసం ఔటర్ రింగ్ రోడ్డు బయట, రీజనల్ రింగ్ రోడ్డు లోపల 500 నుండి 1000 ఎకరాల భూమి సేకరించాలనే ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారులకు, రాష్ట్ర రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపే స్థలం సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధిపైన మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పిన దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గురు ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి పైన సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో ఉన్నతాధికారులు మంత్రులతో సమావేశం నిర్వహించారు. దీని ప్రకారం ఏదైతే నూతన పారిశ్రామిక వాడలతో నిర్మాణం చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్డుకు బయట, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు లోపల మొత్తం 500 నుండి 1000 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి భూములు గుర్తించాలని చెప్పి కూడా ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇవి కూడా విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, అదేవిధంగా రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం లోపు మాత్రమే ఉండాలని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో రాష్ట్రంలో ఇప్పటివరకు పరిశ్రమలు కేటాయించిన భూములు, ఆ భూములను పారిశ్రామిక అవసరాలు కాకుండా వేరే అవసరాల కోసం ఉపయోగించినట్టు వివరాలు అందజేయాలని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరి దీంతో పాటు కాలుష్య పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ హైదరాబాద్ లో నాచారం, జిడిమెట్ల, కాటన్ తదితర పారిశ్రామిక విషయాల్లో ప్రత్యామ్నాయ శక్తిశాలను ఆయన స్పష్టం చేసింది. అయితే బ్రహ్మాజీ, అటు రీజనల్ రింగ్ రోడ్డుకు, ఇటు ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఈ భూమి సేకరణ జరుగుతుంది కదా, దాదాపు 1000 ఎకరాల వరకు సేకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సేకరణకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంత 1000 ఎకరాల భూమి సేకరణ సాధ్యమని చెప్పుకోవచ్చా? ఎకరాల వరకు ఉన్నటువంటి భూములను ఇటు ఔటర్ రింగ్ రోడ్డుకు బయట, అంటే ఓవరాల్ ఉన్నటువంటి బయట రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నటువంటి దాని లోపల, అంటే 1000 ఎకరాల 500 నుంచి 1000 ఎకరాల వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంచడానికి కూడా ప్రభుత్వం దృష్టికొచ్చింది. సో ఆ భూములను సేకరించాలి, గుర్తించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. అయితే ఈ భూములు కూడా ఏదైతే ఇటు ఎయిర్పోర్ట్ కానీ, జాతీయ రహదారులు, రహదారులు వీటన్నిటి కూడా 50 నుంచి 100 కిలోమీటర్ల లోపే ఉండాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ప్రత్యేక పారిశ్రామిక వాడక విధానం కొత్తగా రూపొందించినట్టుగా ప్రభుత్వం ఈ విధంగా కొన్ని గైడ్ లైన్స్ చూపించింది. దీనికి సంబంధించి కూడా అధికారులు కసరత్తు చేసినట్టుగా తెలిసింది. అయితే రాష్ట్రంలో గ్రామాలను, మూల గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఇచ్చేటువంటి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇంకా బాలానగర్ లోని ఐడికల్ భూముల పరిస్థితి పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తారు. సో మొత్తం మీద కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేసినట్టుగా అర్థమవుతుంది. కరెక్ట్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.